ప్రైజ్ ది లార్డ్. నీకోసం వేసే మాట అనే దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరు కూడా బాగున్నారు కదా? దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఈ రోజంతా దేవుని తన సన్నిధిని మీకు తోడుగా చేయనుగాక. దేవుని అత్యధికమైన కృప మీకు మీ కుటుంబాలకు దేవుడు ఈరోజు మెండుగా అనుగ్రహించునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము సామెతల గ్రంథం 3వ అధ్యాయము 26వ వచనం. నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. ఆమేన్. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, అనేకులు నీకు వ్యతిరేకంగా లేసి నిన్ను అనేకమైన సమస్యల్లో చిక్కింపచేయాలి, అనేకమైన పరిస్థితుల్లోకి నిన్ను నెట్టివేయాలి అని ఎంతోమంది నీకు విరోధంగా గుంపుకూడారేమో. నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, సేవ పరిచయంలో కావచ్చు, నువ్వు చేస్తున్న పనిలో అది శుభకార్యమే కావచ్చు, మేలుకరమైన కార్యం కావచ్చు, కావాలని నిన్ను ఇబ్బంది పరచాలని, లేని సమస్యలు నేను ఎత్తిన పెట్టాలని, అనేకమైన వాటిలో నేను చిక్కింప చేయాలని అనేకులు ప్రయత్నిస్తూ ఉన్నారేమో. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. యెహోవా నీకు ఆధారమగును. నిజమే, దేవుణ్ణి ఆధారం చేసుకో. దేవుణ్ణి ఆధారమని నమ్మి విశ్వసించి ప్రభువుని ఆధారం చేసుకొని ముందుకు వెళ్ళు. దేవుడు నీ ఆధారమైనప్పుడు ఎంతమంది నిన్ను ఎన్ని సమస్యల్లో చిక్కింప చేయాలనుకున్నా, ఎన్ని పరిస్థితులు ఎన్ని సమస్యలు నీ మీదకు త్రోసివేయాలి, నిన్ను నెట్టివేయాలి, మధ్యలో నిన్ను పెట్టి ఇబ్బంది పరచాలనుకున్నా దేవుడు నీ కాలు చిక్కబడకుండానట్లుగా ఆయన నిన్ను కాపాడబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇటువంటి పరిస్థితులు ఉద్యోగాల్లో వ్యాపారాల్లో చూస్తూ ఉంటాం కదా. చేస్తున్న సేవ పరిచయాల్లో కూడా అనేకులు అనుభవిస్తూ ఉంటారు. మేలు చేద్దామని వెళ్ళినప్పుడు ఏ విధంగా అయినా సరే వారికి మేలు జరగాలి అని ఆశపడుతున్నప్పుడు కావాలని సమస్యలు మనం ఎత్తిన వేస్తూ ఉంటారు. అనవసరమైన ఇబ్బందుల్లో, అనవసరమైన పరిస్థితుల్లోకి మనం వెళ్ళేటట్లుగా మనల్ని ముందుకు నెడుతూ ఉంటారు. ఈరోజు నీ జీవితం కూడా, నీ పరిస్థితులు, నీ అనుభవాలు అలాగే ఉన్నాయేమో. కానీ ప్రియ దేవుని బిడ్డ, దేవుణ్ణి ఆధారం చేసుకో, యెహోవాని ఆధారం చేసుకో. దేవుని ఆధారం చేసుకొని నీవు ముందుకు వెళ్తుండగా ఎంతమంది నీకు వ్యతిరేకంగా లేచినా, ఎంతమంది నిన్ను చిక్కింప చేయాలని ప్రయత్నించిన దేవుడు నీ కాలు చిక్కబడుకున్నట్లుగా ఆయన నిన్ను కాపాడి సంరక్షిస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా, సకల ఆశీర్వాదాల కారణభూతుడా, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయం మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. నిజమే ప్రభువా, ఎంతో మంది అనేకమైన సమస్యల్లో నీ బిడ్డలను చిక్కింప చేయాలనుకుంటూ ఉంటారు. అపవాది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. పాపంలో కావచ్చు, అప్పుల్లో కావచ్చు, అనేకమైన నిందల్లో, అవమానాల్లో, వారు చెయ్యని పరిస్థితుల్లోకి వారు నెట్టివేయాలనుకుంటూ ఉంటుంది. కానీ ఈరోజు ప్రభువా, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడుకున్నట్లుగా ఆయన నిన్ను కాపాడతారన్నా ప్రభువా. అటు రీతిగా నీ బిడ్డల్ని సంరక్షించండి, నీ బిడ్డల్ని కాపాడండి, వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించి నీ కృపచేత వారిని నడిపించమని ఈరోజు అంతను నీ సన్నిధిని వారికి తోడుగా నుండి చేయండి. కావాల్సిన సహాయం దయచేయండి, బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.